ఇది 7వ నెల మొదటి ఆదివారం. 7వ నెలలో మొదటి ఆదివారం, 7వ దినం, 7వ నెల. ప్రియ మరి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి చాలామంది వాక్యం వినడానికి రారు. వాక్యం వినకపోతే వాక్యం యొక్క శక్తి తెలియదు. బయట ఎలా నడుచుకోవాలి, బయట ఎట్లా ఉండాలి అనే దానికే ఇక్కడ ఈ సిద్ధపాటు. ఇక నువ్వు వాక్యము వినకుండా బయట ఏం నడుచుకోలేవు, అది నీ ఇష్టరాజ్యం. ఒకవేళ కొందరు వచ్చినా కూర్చున్న వాక్యమును బండ మీద పడిన ఇత్తనం వలె, త్రోవలో పడిన ఇత్తనం వలె, ముండ్ల చెట్టు క్రింద పడిన ఇత్తనం వలె చేసుకుంటారు. వచ్చినా కూడా ఇక్కడ ఎక్కువగా ఒక జబ్బు ఉంది. ఇతర ఊర్లలో కూడా కొన్ని రకాల జబ్బులు ఉండవచ్చు, కానీ నేను రుచి చూసి దరిదాపు అంటే 30 సంవత్సరాల అనుభవము. ఏం జబ్బు ఎక్కువ ఉందంటే వాడుక చొప్పున యేసుని అలవాటు చేసుకుంటాము. అంత మనుషులను చూసి వెనకబడిపోతున్నాం. యేసు వైపు కాదు చూసేది, యేసు వైపు కాదు, మనుషుల వైపు. మనుషుల వైపు చూస్తే నువ్వు ఒట్టివాడవు, ఒట్టి అమ్మవే. యెషయా గ్రంథంలో ఒక మాట ఉన్నది, వద్దులే ఇప్పుడు తీయొద్దు కానీ ఒక నోటితో చెప్తా. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. నువ్వు రక్షణ పొందింది కూడా యేసునామంనే, వాక్యమును వినే. కానీ మనుషుల వైపు చూస్తున్నారు, ప్రతిరోజు మనుషుల వైపే. అది విగ్రహారాధన. యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాట క్లియర్గా చెప్తున్నాడు. తమ హృదయములో విగ్రహములను పెట్టుకొని నా యుద్ధకు ఎందుకు వస్తున్నారు వాళ్ళు? కంటికి కనపడే బొమ్మ పూజను మానుకున్నాం, కానీ హృదయాలలో సంపూర్ణంగా పరిపూర్ణంగా విగ్రహాలు. ఏ వ్యక్తిని గురించి అయితే నువ్వు ఎక్కువగా ద్వేషం ఉంచుకుంటావో అది విగ్రహారాధన అనే సంగతి మర్చిపోవద్దు. స్త్రీలైనా, పెద్దలైనా, యవనస్తులైనా, ఎవరైనా సరే, నేనైనా సరే, మనుషులను ఎక్కువగా ద్వేషించే మనసుతో లోపలుంచుకున్నట్లయితే అది విగ్రహారాధన. అంటే ప్రభువు కంటే ఎక్కువగా నువ్వు శరీర సంబంధమైన మనస్సు కలిగి, యాకోబు పత్రికలో అంటాడు కదా, తీయద్దు. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయనో లేక చేయగోరనో వాడు దేవునికి శత్రువగును అని. సరే, రానివారి సంగతి అటు ఉంచు. వచ్చిన మనం ఆరాధన భక్తులం. నేను క్లియర్గా ఒక మాట చెప్తానండి. ఏం చెప్తానంటే, నువ్వు మందిరంలో బయట ఎవరేం చేసినా నిన్ను ఆక్షేపణ చేయరు, కానీ దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు, నీ పిల్లలకి ఇచ్చిపోతావు. అది చాలా కష్టం. ఆయన ఓపిక పట్టినంచే పడతాడు. ఇక స్తుతి మించితే నిన్ను ఏమిటికి అప్పగించాలనో, నన్ను ఏమిటికి అప్పగించాలనో అప్పగిస్తాడు. ఇక దాని నుంచి ఎవరు నిన్ను విడిపించలేరు. సరే, వీలైతే మధ్య మధ్యలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము మనం అందరూ కలిసి చదువుకున్నాం, 23 నుంచి 33 వరకు. అక్కడ ఒక కుటుంబం ఉన్నది. నా వైపు చూడాలి ఇప్పుడు. అక్కడ ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో 7 అన్నదమ్ములు ఉన్నట్టుగా ఉన్నది. ఒక ఆమె భార్య, ఒక స్త్రీ ఉన్నది. మొదటివాడు పెళ్లి చేసుకున్నాడు, సంతానం లేకుండా చనిపోయాడు. ఏమో బైబిల్ చూసేటోళ్ళు నాకెళ్ళి చూడండి, చదివేటప్పుడు చూడండి. చాలామంది ఇటుకొచ్చి చదువుకుంటారు, ప్రయోజనం లేదు. ఇంటికాడ సమయం తీసుకో, వినిప్పుడు
అది గుర్తుంటే బాగుండంటే నన్ను అడుగు, రెఫరెన్స్లు రాసిస్తా. ఇంకా నీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగు, వాళ్ళకి జ్ఞాపకం ఉంటే వాళ్ళు కూడా రాసిస్తారు. నేను వేరే ఊర్లోకి పోతే కూడా రాసుకునేటోళ్ళని చూసి రాసుకోవద్దని చెప్తాను. వాళ్ళు ఎవరన్నా కానీ ఇంటికి పోయి జ్ఞాపకం చేసుకో, తడివి చూడి రాసుకో. లేకపోతే కూడికి అయిపోయిన తర్వాత ఆడే కూర్చొని ఎవరన్నా అడుగు, అయ్యగారు ఇటు చెప్పాడు కదా, రెఫరెన్స్లు కొద్దిగా జ్ఞాపకం ఉంటే చెప్పు అని. ఈడ చదివేది రాసేది పెట్టుకోవద్దు. నేను ఎక్కడైనా కూడికలకు వెళ్తే ఎవరైనా చెప్తే రాసుకొని వింటాను అంతే. ఇంటికి వచ్చి నెంబర్ వేసుకుంటాను, లేక ప్రయాణంలో నెంబర్ వేసుకుంటాను. మన పని అదే కదా. 7 ధర్మశాస్త్ర ప్రకారంగా మొదటివాడు సంతానం లేకుండా చనిపోతే ఆమెను రెండవ వాడు చేసుకొని తన అన్నకు సంతానం కలిగించాలి. ఒక సంఘ పెద్ద, ఆయన గోనిగండ్ల మండలము, దేవనకొండ మండలము, ఒక సేవకుడు ఎమ్మినూరు మండలం, ఈ సైడ్ ఉంటుంది ఊరు. ఈ సందర్భాన్ని బట్టి ఈ వాక్యము నేను ఒక ఇంట్లో సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంటే సేవకుడు అన్నాడు, ఏయ్ నోర్మోయ్, బైబిల్లో అట్లెట్టుంటాయి నోర్మోయ్. గబ్బుడా సేవకుడు ఆయన, అని ఏం తెలియని సేవకుడు. లోకరీతిగా శాంతానాలు తెలుసు, బైబిల్లో అట్లెట్ట రాస్తారు. ఇక సంఘ పెద్ద అన్నానే ఆయన కూడా నన్ను నిన్ను మంచోడు అనుకున్నట్టు కానీ ఇట్లాంటివి చదివి చెప్తావని నేను అనుకోలేదని ఆయన కూడా బాధపడ్డాడు. నిదానంగా అక్కడక్కడ తెలుసుకొని అవి ఉన్నాయో లేదో గ్రహించిన తర్వాత, అయ్యా నిన్ను తప్పుగా మాట్లాడేం దయతో మమ్మల్ని వేరుగా అర్థం చేసుకోవద్దని ఇద్దరు పశ్చాత్తాపడ్డారు. బాగా గుర్తుపెట్టుకోండి, చెప్పేటప్పుడు వినాలి బాగా. అప్పుడు మీకు ఆ మాట క్లియర్గా చూపిస్తే 22వ అధ్యాయం అండి. ఇక్కడ 22లో 32వ వచనం దగ్గర దేవుడు ఇస్సాకు అన్న తర్వాత దేవుడు అనే మాట కనబడుతుంది. కనబడుతుందా? మీరు చదువురాని వాళ్ళు చూడకపోయినా ఒక ఇటే ఇన్నుకుంటుండండి. ఆ 32వ వచనంలో దేవుడు అనే మాట కనబడుతుంది. కనబడుతుందా? ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో, దేవుడు అనే మాట పైన రెండు పదాలు 2 సార్లు. ఆ 32వ వచనం 2వ లైన్లో దేవుడు అనే మాట కనబడుతుంది. మీకు ఇంకొక పేరు కూడా జ్ఞాపకం చేస్తాను అక్కడ. ఎక్కడనంటే అదే 29లో అందుకు యేసు అనే మాట కనపడుతుంది. యేసు అనే మాట ఉందా? యేసు అనే మాట కనపడుతుంది అందరికీ, రైట్. యేసు అనే మాట ఈ 32వ వచనంలో కూడా దేవుడు దేవుడు అని అన్నానే, అక్కడ కూడా యేసే. అక్కడ కూడా యేసే. ఆ దేవుడు అనే చోట యేసు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. యేసు అన్న చోట కూడా దేవుడే అని గుర్తుపెట్టుకోవాలి. యేసు అంటే దేవుడే, దేవుడు అంటే యేసే. అయితే 7 మంది చనిపోయినారు. ఈ సద్దూకయ్యులు అన్ని తప్పులు పట్టేవాళ్ళు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. మనము 23వ వచనం ప్రారంభంలోనే వాళ్ళని గురించి ఏం చెప్పబడ్డదంటే పునరుత్థానము లేదు అనేది సద్దూకయ్యులు అనే మాట. అదొక తెగ. పునరుత్థానము లేదు. ఇది పౌలు చాలా తర్క వితర్కాలు ఎదుర్కొన్నారు. పునరుత్థానము లేని ఎడల నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించుట వ్యర్థమే అని మాట్లాడాడు. ఇప్పుడు బాగా మీరు అర్థం చేసుకోవాలి. అందుకు యేసు అని చదువుకున్నాం. ఎక్కడ? 29వ వచనములో అందుకు యేసు. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. 30 పునరుత్థానమందు ఎవరు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె. అక్కడ చిన్న అంకె ఉంటుంది, కింద ఏమని వ్రాయబడ్డది?
దేవుని కుమారుల ఏముంది? పునరుత్థానమందు పెళ్లి పేరంటం ఉండదు, బంధువులు రక్త సంబంధి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్కువ ఈ రోగం ఉంది, ఈ జబ్బు ఎక్కువ ఉంది. ఇక్కడ ఇంకా ఎక్కువైపోతుంది రోజు రోజుకి. ఇక్కడ ఆ రోగం యొక్క లక్షణం ఏమిటంటే, ఒక ఆమె ఇంట్లో కాయగూరలు కోసుకుంటానే 2 ఏళ్ళు కోసేసుకునింది. ఈలపీట దగ్గర తగ్గి కొంచెం కాయగూరలు కోసుకుంటానే 2 ఏళ్ళు కోసుకునింది. ఒకేళ్ళు 2 ఏళ్ళు. అది ఇంత ఆమెకు నొప్పి లేదు, మొద్దు మారిపోయింది. మొద్దు మారిపోయింది. జబ్బు అట్లా తయారైంది. నీ సంగతి నువ్వు తెలుసుకో, నా సంగతి నేను తెలుసుకోను. కానీ అంటువ్యాధి అన్నట్టుగా ఇతరులను గురించి ఎక్కువగా ఎప్పుడూ బాగుపడలేవు. నువ్వు మందిరానికి కూర్చోవచ్చు, 1000 మందికి అన్నదానం చేయొచ్చు, కానీ నువ్వెన్నడూ బాగుపడలేవు. అయితే ఈ సద్దూకయ్యులు అనే వాళ్ళు పునరుత్థానమును గురించి మరి మాట్లాడుతున్నారు. అక్కడ ఏమని ఎన్నో వచనములు అంటున్నారు తెలుసా? 27వ వచనం. ఆ స్త్రీ చనిపోయెను అని 26వ వచనంలో ఉంది. చివరిలో 27 ప్రారంభం. పునరుత్థానమందు ఈ 7గురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండేను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు పునరుత్థానుడ నా యేసయ్యా, గట్టిగా ఆగండి. ఉజ్జీవకరమైన స్వరం ఎప్పుడు వస్తుందంటే, ఈ పాత పులిసింది పోయే వరకు స్వరాలు మారవు మనకి. ఉజ్జీవము అనేది అన్నిటినీ తొక్కి పారేస్తుంది. ఎప్పుడన్నా పాడండి అంటే శవం కాడ 7 వద్దులు ఏడ్చిన వాళ్ళ తీరు పాడతారు మీరు. లెక్కకు నేను పాడాలి, అట్లా నా పరిస్థితి అట్లుంది. పునరుత్థానుడా ఆగు. పునరుత్థానుడా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. పాట ఉంటే పాడుతున్నారు కానీ అనుభవం లేదు నీకు. క్రీస్తు కొరకు ఏమైపోయే శక్తి నీకు వచ్చిందా? ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు అందరినీ విసర్జించే శక్తి వచ్చిందా? అవసరమైతే కుటుంబాన్ని విడిచిపెట్టే శక్తి నీకు వచ్చిందా? ఇంత త్యాగం చేయవలసిన నీవు ఉండగా అదింత ఇదింత హోటల్లో కదా అన్ని సప్లై చేసినట్టుగా అన్నీ నీ హృదయంలో ఉంచుకుంటే ఆయన నిన్నేడ బ్రతికించాడు? ఎట్లుంది పాట? పునరుత్థానుడా మరణము గెలిచి ప్రభు అయిన యేసుక్రీస్తు బాగా ఇట్లా చెప్తా. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో మేకలు గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గుంపులు? ఏమేమి? ఒక గుంపు ఆ గుంపు, రెండవ గుంపు గొర్రెలు. మేకల స్వభావము వేరు, గొర్రె స్వభావం వేరు. ఇక్కడ సంఘములో మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలు కూడా మేకలు అవుతున్నాయి. రాళ్ళ మీద అంటే రాళ్ళ మీదే, మిద్దె వరాల మీద అంటే మిద్దె వరాల మీదే, ఈ మిద్దె మీద నుంచి ఆ మిద్దె మీదకి, ఈ గుడిసె మీద నుంచి ఆ గుడిసె మీదకి మేకలు. గొర్రెలు అట్లా ఎగరవు. అది సాధు జంతువు గొర్రె.
ప్రార్థనకు వచ్చేవారున్నారు, ప్రార్థనకు రాని వారున్నారు. ప్రార్థనకు వచ్చేవారున్నారు, ప్రార్థనకు రాని వారున్నారు. అయితే కొంచెం ముందుకెళ్తే అనేక విషయాలు మనకు వినపడతాయి, చూద్దాం. అందుకు యేసు 29వ వచనం. అందుకు యేసు అంటే ఎవరు ఏమని అడుగుతున్నారు? 27వ వచనంలో చదవండి ఎవరైనా. 27వ వచనం. 27వ వచనం. ఆగుదాం. పునరుత్థానమందు అని వాళ్ళు అడుగుతున్నారు, అంటే ఒప్పుకొని అడుగుతున్నారు. 23లో ఏముంది? పునరుత్థానం లేదు. కానీ పునరుత్థానమందు అని ఒప్పుకుంటున్నారు 27వ వచనంలో. తప్పులు పట్టేకి, శోధించేకి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సాధ్యమున్నంత వరకు మీకు క్లియర్గా అర్థం కావాలనే నేను నిలబడ్డాను. మరి మీరు ఎట్లా అనుసరిస్తారో నాకు తెలియదు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 27లో వాళ్ళు ఏమంటున్నారంటే, పునరుత్థానమందు ఈ 7గురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండేను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, బాగా గుర్తుపెట్టుకోండి, యేసయ్య చెప్తున్నాడు. జోలకాల సంగమా, అవునండి, ఒక మనిషి ప్రార్థనకు రాకుండా, సహవాసానికి రాకుండా చచ్చిపోతేనే అందరూ కలిసి వచ్చి ఎట్లా మరి అని చింత చేస్తారే. మరి బతికున్నప్పుడు ఏంటికి చింత చేయకూడదు? మీరు ప్రార్థనకు రానప్పుడు ఎందుకు అందరూ ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు కలిసి వచ్చి, నువ్వు ఎప్పుడన్నా పని చచ్చిపోతావు, మాకంత తిప్పలు, ఈడ సంఘానికి తిప్పలు, నీకు పంచాయతీ దీపాలు రాని తోలుకొని వచ్చి ఎందుకు రాదు? మేలు రోసం ఈ పొద్దు వచ్చేదన్నా మీకు? మేలు మనగాళ్ళు ఈ పొద్దు పుట్టారన్నా మీరు? ఏముంది ఇక్కడ? 27 పునరుత్థానమందు 7గురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. 29 ఆగుదాం. యేసయ్యా ఆయన ఎవరండి? ఆయన ఎవరండి? సజీవులంటే ఎవరు? మనుషుల విషయంలో మాట్లాడదాం. సజీవులంటే ఎవరు? సజీవులంటే ఎవరు? సజీవులంటే ఎవరండి? బతికినోళ్ళ, సచ్చినోళ్ళ? వాడు శరీరీతిగా ఇట్లా చెప్తా మీకు అర్థమయ్యేకి, వాడు ప్రభువుని ఎరగకపోయినా కూడా బతికాడు, ప్రాణం ఉంది. ఇప్పుడు ప్రభువుని ఎరిగి ప్రభుతో కలిసి ఉన్నాడు. జస్ట్ అడ్జస్ట్మెంట్ అయ్యేకి నేను మీకు ఏం చెప్తున్నానంటే, అతడు ప్రభువుని ఎరగకపోయినా బతికాడా, సజీవుడే కదా. లోకరీతిగా బతికున్నాడా లేదా, మాట్లాడుతున్నాడా లేదా? అయితే ప్రభువు ఏమంటున్నాడంటే, ఆయన మృతుల దేవుడు కాదు. ఎవరు దేవుడు కాదు? యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆగుదాం. ఇప్పుడు నేను చెప్పానే, చూడి నా వైపు. ఇప్పుడు నేను చెప్పానే, బ్రతికి క్రీస్తుని ఎరగని వారు మృతులే. మీరు బాగినల్లా, బ్రతికి క్రీస్తుని ఎరగని వారు తమ పాపముల విషయము మృతులే. దీనికి మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు బాగా వినాలి. మీరు వాక్యం అర్థం చేసుకునకపోతే నామకార్థ సంఘాలకు ఈ సంఘానికి ఏం తేడా లేదు. మొదటి ముద్దాయిలు మీరే. ఇక్కడ ఏం ఎక్కువ ఉందంటే,
మాకేం తెలుసు అని మా పని మాం చేసేది మా కార్యమైన కాడ. ఇంకా యాది ఎరగనోని కాదు, ఇంకా వాళ్ళు మరి ఇంకా అలర్ట్ చేయకపోతే ఇంకేం చేస్తారు? మాది ఇట్లనే, మరి మాకు ఏం తెలియదు. మరి ఏమింటున్నావు నువ్వు? నేను 10 సార్లు బోధ వినలేదండి మీకు బోధ చేయడానికి, ఏడో నేర్చుకొచ్చుకోలేదు. ఒక్కసారి చదివాను అంటున్న బైబిల్, ఓన్లీ 50 సంవత్సరాల క్రితం. నువ్వు రోజు వింటున్నావే, ఒక వ్యక్తి నుంచుకున్నావే. నీ కష్టార్జితాన్ని మేము నాశనానికి వెళ్ళకూడదు, మేము మా కుటుంబాలు రక్షణ పొంది ప్రభు సన్నిధి చేరాలని మీరు ప్రయాసపడుతున్నారే, దాన్ని నిష్ప్రయోజమైనదిగా చేసుకుంటావా? గలతీ సంఘంతో పౌలు భక్తుడు ఏమన్నాడంటే, ఆత్మానుసారంగా నడుచుకొని ఇప్పుడు శరీరీతిగా మీరు ప్రవర్తిస్తారా? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టను? తోమానా 5:25 చదువమ్మా, యోహాను సువార్త అందరూ చూడండి 5:25. మృతులంటే ఏ విషయంలో చనిపోయిన వారు? బ్రతికే ఉన్నారు. ఏ విషయంలో? ఆగుదాం, మీకు ఇంకా డిక్లేర్ కావాలంటే కొటేషన్ ఇస్తాను. ఎఫ్ఎస్సి 2 చూడండి. ఎఫ్ఎస్సి 2 ఉండమ్మా, అందరు తీసుకోండి, త్వరగా వద్దు, ఏం తొందర ఏం లేదు. ఆదివారమే కదా, రత్నమ్మ నెత్తిగిరాది ఇక్కడ చూడు. నేను ఎఫ్ఎస్సి 2 ఆగుదాం. ఇక్కడ ఆత్మీయంగా మీరు చచ్చిపోయారు అంటే శరీరీతిగా బ్రతుకుతున్నారు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, కంటిన్యూ చేయ అక్కడ. ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమవుతుందా? ఇప్పుడు సమాధిలో చచ్చిపోయినోడు లేసి వచ్చేది కాదు. అపరాధముల చేత పాపముల చేత అన్యులమై నిరీక్షణ లేని వారుగా. ఎక్కడ ఇది ఎక్కడికి పోతే తెలుస్తుంది ఇది? ఎఫ్ఎస్సి 2:12 నుంచి వస్తే అవు అవు ఆగుదాం. అంటే బ్రతికుండి దూరస్తులా, చనిపోయి దూరస్తులా? గట్టిగా మాట్లాడాలి. రాహేలు అక్కడిక్కడ కాదు, స్వరం ఇట్టు వచ్చేది. లేకపోతే ఒకవేళ రేపు నీ భర్తకి ఏమన్నా అయితే, మా ఎత్త నాన్న వస్తుంటే ఫోన్ మరి అయ్యని పిలిచిరా ఫోన్ అంటావు. మీరు బాగా మేల్కొనాలి. అన్ని సంఘాలు తిరిగి సంఘం ముందంటే కుదిరేది కాదు. ఒక ఆమె ఏడుస్తుండే గార్ల దినలో. ఆమె పేరు సుజానమ్మ అని, ఇప్పుడు లేదులే. ఆమె భర్త పేరు పిల్లన్న. ముంచడ దిగినాక దావీదని పెట్టింది. భర్త అనుకోకుండా చచ్చిపోయినాడు. చాలా యథార్థమైన వ్యక్తి. ఆమె ఏమని ఏడుస్తుందంటే, బాగా వినండి, ఆమె ఏమని ఏడుస్తుందంటే, అంతమందిలోన సిగ్గిడిచిపెట్టి ఏమేడుస్తుండొచ్చు? బహుశా సిగ్గిడిచిపెట్టి అంటే ఏమేడుస్తుండొచ్చు? ఒక ఆడమ్మ సిగ్గు తప్పి మాట్లాడుతుందంటే ఇంకేం మాట్లాడుతుండొచ్చు? బుద్ధి రావాలంటే మరి అన్ని ఇన్నాళ్ళ మరి సిగ్గు దాపనిక. అందుకొరకు అక్కడక్కడ యేసుప్రభు అన్నాడు, పందులకి వేయద్దండి, కుక్కలకి వేయద్దండి అని చెప్పినాడు. ఆమె ఏం ఏడుస్తుందంటే, మాయమ్మ ఇంటికి వచ్చి దానికి సిగ్గನ್ನು వస్తున్నా లేదా అట్లా ఏడనికే, నా మొగుడు నేను ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన ఒక మాట అన్నా. ఆమె ఆ ఏడుపు, మనది ఏడుపు. ఎట్టన్నుండే అంటే ఈడ పరలోకానికి చేర్చేటోళ్ళు ఉండరన్నమాట. ప్రార్థనకు రాకపోయినా, యేసుని అంగీకరించకపోయినా, ఒప్పుకునకపోయినా పాటలు పాడి సమాజం మర్యాదకి, ఏం ప్రభా నాను వచ్చింటి, ఏం నా మొగుడు చేసుకునేవాళ్ళు నీకు ఎక్కడెక్కడ అంత బెదిరించేటోళ్ళు మరి. వచ్చినమా ఒక్క మాట అంటూ లేచినమా,
ఎక్కడన్నా తిరుగు, ఎడన్నా గుచ్చుకో, ఒక మాట అన్నా అంటుండలేదు. ఇట్లాంటి దేవుడు ఇంకా ఉండింటే ఇట్లా ఏడుస్తుండే ఆమె. సిగ్గు తప్పిన ఏడుపు కదా, మర్యాద తప్పిన ఏడుపు కదా, అరువు తప్పిన ఏడుపు కదా, క్రమమైన ఏడుప, భర్తకు లోబడిన జీవితమా, అది భార్య జీవితమా? ఆ 12 నుంచి మళ్ళీ చదవండి, ఎఫెసీ 2:12 నుంచి. ఇంకెవరైనా చదవండి, హుషారుగా ఉండాలి. అవు అవు పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారనై ఉండి అనే మాట ఉంది. ఉండి అంటే బతికేరనా లేదా? ఉండి అంటే బతికేరనా లేరా? దేవుడు లేడు కానీ బతికేరా, నిరీక్షణ లేదు కానీ బతికేరా, పరజనులు అంటే వాగ్దాన నిబంధనలు లేవు అయినా బ్రతికేరా. అదే ఎఫెసీ 2:1 ఏమంటాడు? అపరాధముల చేతను పాపముల చేతను అంటే దోషముల చేత చచ్చిన వారము, చేసిన పాపమును బట్టి శత్రువులము. అది రోమ 5:10 ఒక మాట ఉంది, ఏముందో చూడండి. రోమ 5:10 ఏలయనగా ఏమై ఉంటిమి. ఇప్పుడు దూరస్తులై ఉంటిరి, అవంత మీనింగు ఈ ఉంటిరి అనే దానికాడనే మనకు అర్థమవుతుంది. అంటే బ్రతికి ఉండే నిరీక్షణ లేని వారుగా ఉన్నాం. చాలామంది ఇప్పుడు ఈ ప్రార్థనకు రాని వాళ్ళంతా నిరీక్షణ లేని వాళ్ళు. మీరు లోపలికి వస్తున్న వాళ్ళు నిరీక్షణ కలిగిన వారు. ఈ నిరీక్షణ చే రక్షణ కలిగే, విడిపించెను మనలా శుభప్రద నిరీక్షణ. నిరీక్షణ కలిగిన నీవు మందిరానికి రాకుండా నిరీక్షణ కలిగిన నీవు ఆదివారం శ్రద్ధతో బలలో పాల్పొంది, శ్రద్ధతో వాక్యం విని మందిరానికి వచ్చి, ప్రార్థన లేకపోతే ఏమి ప్రార్థన లేదు అని చింత చేసి, ప్రార్థన లేనప్పుడు చింత చేయలేదు, పట్టుకుంటే పెట్టుకుంటులే దినామం పనిపోయిస్తారు కానీ తిని పనుకోండి అనేవాడు. నిరీక్షణ నీకుంది, నిరీక్షణ వాళ్ళకు లేదు, తక్కువ దిక్కుడు అంటున్నాడు. మరి అంత నిరీక్షణ లేని వారి కొరకు నిరీక్షణ కలిగిన మీరు, నమ్మకం కలిగిన మీరు మరి వాళ్ళకి ప్రార్థన చేస్తారే చచ్చిపోయినాక, ప్రాణం పోయినాక? యోహాను సువార్త 5:25 క్లియర్గా డిక్లేర్గా ఇంకా మనకి ఏం కనపడుతుందంటే 25 చదువు ఏమంటాడు? ఆగండి, ఇక్కడ 2 అర్థాలు వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. మృతులు అంటే ఎవరు? వినేవారు అంటే ఎవరు? 25 చదువు, మళ్ళీ చదువు 25 చదువు. అంటే వినే గడియంటే వాళ్ళు బ్రతికేనా చచ్చేనా? పాపముల చేతనే బ్రతికి ఉన్నారు. పునరుత్థాన శక్తి లేదు వాళ్ళకు, జీవంతో కూడిన నిరీక్షణ లేదు. మనకి ఇంకా అర్థం కావాలంటే పైన 24 వచనంలో ఏముంది? అక్కడనే ఆగండి అన్న, మీరు చదవండి 24వ వచనం చదువు. ఆగు, ఇక్కడ వినండి అందరూ అన్న, ఇక్కడ విన్న నాకు వెళ్ళి నా మాట విని అక్కడ యేసుప్రభు అంటున్నాడు, నా మాట వినేది బతికినోడా సచ్చినోడా? వినేది బతికినోడా సచ్చినోడా? ఏమో లోకంలో ఈ బోధకులకు అర్థమవుతుందో లేదా అంటే వాడు హాయిగా నింగన్న పదాలు వాడుకుంటా ఇక్కడ వాక్యం ఉంటుంటే వాడు కుర్చీదారా ఇక్కడ కుర్చీదారా అచ్చా అన్ని తీస్తాడు వాడు, మళ్ళాడు బెట్టలు తేరా.
ఇక్కడ ప్రార్థన జరుగుతుంటుంది, పెళ్ళం ప్రార్థనకు వస్తుంటుంది, రాయా పదం ఆడిద్దానా అని కుర్చీ మీద కుర్చీ పెట్టుకొని టీవీ చూసుకుంటా వాక్యం మీద నిక్క రాకుండా 24 వచనం ఏముంది చదువు మళ్ళీ. వినేది ఎవడండి? బతికినోడా సచ్చినోడా? వినోద్ బతికినోడా సచ్చినోడా? బతికినోడు యాటికి వస్తాడు? క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎక్కడ? ఎఫెసీ 2:1. మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును బ్రతికిన వారు దూరస్తులై ఉంటిరి, దేవుడు లేకుండా ఉంటిరి. ఇరే వాళ్ళకి తెలదు, మీకన్నది తెలదా? ఈ ప్రార్థనకు వచ్చేటోళ్ళు ఏమింటున్నట్లు మీరు? వాడు హాయిగా టీవీ కాడ చూసుకొని ఇట్లా చూసుకుంటా ఇట్టే ఉంటాడు. ఈడు వినలేదు. 24 మళ్ళీ మొదలుపెట్టు. వినేది ఎవడండి? నా ఇంట్లో ఇప్పుడు ఒకటి చచ్చాడు, వింటాడా? అదే బతికుండి వస్తే మరి నువ్వు ఎందుకు రావు? బతుకున్నప్పుడు ఎందుకు గుంపు రాకూడదండి ఆ మంచి కొరకు చింత చేయనిక? బ్రతికి నా మాట విని ఎవరిని పంపాడా? యేసుక్రీస్తుని పంపించినాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని, జనతైక కుమారుడు, ఏకైక కుమారుని పంపించాడు. ఆగు. అయితే నేను పంపిన వాడి ఏముంచువాడు? విశ్వాసం అంటే అర్థమేమి? నమ్ముట. మరి యేసునే నువ్వు నమ్మలేదే ఏంచి? బాగానే తిరుగుతుంటారు మీరంటే చాలా అన్యాయసుడు, అందుకొరకే మంచి జట్టు ఇడిచి పెడతాన్నట్టుండదు. నమ్మింటి ముంచడేం తీసుకునింటి. అంత అన్యాయమా దేవుడు కూడా? దానికే ఇప్పుడు వచ్చారన్నా చర్చికి. మరి ఇంకోడు అప్పుడే బాప్తిజం పొందిండు, అప్పుడే ఏమని ఉంది చదువు? చూడి, అపరాధముల చేత చచ్చాడని నేను సత్యనారాయణ సంగతే తెలియదు వానికి. అందుకని అట్లే బతికే చచ్చిపోయా. గట్టిగా చదవాలమ్మా. అమ్మ అన్ని వచనాలు చదివితే ఆలస్యం అవుతుంది. అదే ఎఫెస్ 1 చదువు, 4 చదువు. ఏ సంపన్నుడు? కరుణహస్తము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము నా యందు ఎవడు విశ్వాసం ఉంచుతాడో మరణంలో నుండి ఏమిటిలోనికి దాటినవాడు. 5:24 ప్రకారంగా చదువు. ఒకరు 5:24 మీద ఉండండి, ఒకరు 5:24 ఉండండి, ఒకరు 5:25 మీద ఉండండి. ఒకరు ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 4వ వచనం, 6వ వచనం. 4వ వచనం చదువు. ఎఫెసు 2:4. అది అట్లా బ్రతికించాను. ఇక చీకట్లో లేవు, నీకు నిరీక్షణ వచ్చింది. పరజనువు కాదు, ఇక దైవజనులవును. దేవుని పట్టణస్థులతో ఏకమై ఉన్నవాడు. ఎక్కడ? ఎఫెసీ 2లోనే 14 నుంచి కిందికి చదువుకుంటూ వస్తే కూడా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద అని మాట్లాడుతూ దేవుని ఇంటివారు ఏక పట్టణస్థులు అనే మాట కనబడుతుంది అక్కడ. 4 చదువుతూ వచ్చావు. చాలు కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. నేను ఒక మాట అడుగుతాను, మై ఆలోచన చేసుకోండి, పరీక్షించుకోండి. సహవాసం ఆరాధన. రక్షణ లేని స్థుతులు చెల్లిస్తావు, భారం లేని స్థుతులు చెల్లిస్తావు, మంట లేని స్థుతులు చెల్లిస్తావు. క్రైస్తవుడా నీకు మంట ఉన్నదా? చూడు వాళ్ళ మంటల గురించి. నువ్వు విశ్వాసం అయితే నీలో మంట ఉండాలి. లూకా సువార్త 12:35 చదువు. ఆరాధన మంట నీకు ఎక్కడ ఉన్నది? కొత్తగా లూకా సువార్త 12:35 ఎవరైనా చదవండి. నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపము? ఆ దీపం మన్నాలనా ఆరిపోవాలనా? ఎప్పుడు మండుకుంటేనే ఆ దీపము మానవుని హృదయమే. యోహాను సువార్త 5:25 చదువు. అమ్మ వద్దు, 35 చదువు. యోహాను సువార్త 5:35.
మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉంది. అన్న మీరు చదవరా? అన్న మీరు కూడా చదవండి. లూకా 12:35 చదువు. మీరు ఎవరు చదివినా సరే చదవండి. అలాగే యోహాను 5:35 చదువు. మండుచు 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 మండుచు. నేను ఒక మాట అంటాను, అమ్మాయి మీరు బియ్యము ఎసురు పోసి కుండ మీద పెట్టినారు, పై మీద పెట్టినారు. అది ఎంతవరకు మంట మండాలి? ఎంతవరకు మంట మండాలి అంటే అయ్యే వరకు మంట ఆరిపోయేది, మరి పెట్టేది, ఆరిపోయేది, మరి పెట్టేది, ఆరిపోయేది, మరి పెట్టేది. ఇట్లా ఏమి చెప్పండి, దాని కెపాసిటీ అని చెప్పండి. అట్లానే నువ్వు ఈ లోకం విడిచే వరకు క్రీస్తుని అంగీకరించిన తర్వాత సంఘ సహవాసంలో, వాక్య సహవాసంలో, ప్రార్థన సహవాసంలో నువ్వు మండుతూ ఉండాలి. అంటే ఇవన్నింటిలో కలిసి ఉన్నప్పుడు వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన అన్న అర్థం లేకుండా. చూడండి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42 నుంచి రండి. మత్తయి 3:9 నుంచి రా. ఏముంది చదువు? అరే అక్కడ ఓ మాట ఉంటుందమ్మా. వారు తమ పాపములను ఒప్పుకొని చెన్నవచ్చడం ఆరా అమ్మాయి ఆరా చదవండి ఒకరు. పాపములు ఒప్పుకొనొచ్చు. ఇప్పుడు అవతల కొత్త 42కి అపోస్తుల కార్యం 42 వీరు అనే మాట ఉన్నది. వీరు అంటే పైన ఎక్కడి నుంచి ఏం చదువుకుంటూ వచ్చినాము? వారు హృదయంలో నచ్చుకొని పేతురుని ఏమడిగారు? అయ్యా మేమేం చేద్దామని అంటే మీరు మీ పాపముల నిమిత్తం ఏం పొంది అది ఎన్నో వచ్చిన 47 చదువు స్టార్ట్ చేయి. 38 చూడు. చదువు గట్టిగా. అమ్మా 24 యోహాను సువార్త 5:24 ఒకరు చదవండి. విశ్వసించువాడు నమ్మినోడు ఇంటికాడ ఉండడండి. ఈ పిల్లలు వస్తారు. లూకా 24:32 అవు మనలో మండుచుండలేదా? ఇది నీకు క్లియర్గా అర్థం కావాలంటే లూకా 24:13 నుంచి చదువుకో, నీకు అర్థమవుతుంది. లూకా 24:13 నుండి చదువుకో. ఆరాధన అంటే అర్థం ఏమిటండి? సచ్చిన ఆరాధన చేస్తున్నావు. తింటే మంటనే లేదు, రక్షణ లేని వారిని గురించిన మంటనే లేదు. నీకు రాసమంతా పుట్టకొచ్చేది ఎప్పుడు దావీదుకు వచ్చినట్లంటే చచ్చిపోయినాక వస్తుంది. అంతకు తప్పితే ఇంకా మనకు బతికేలేదు. అంత రొంటికి తప్పిన బతికే. 32 మళ్ళీ చదువు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధిస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? మండాలమ్మా. నీలో వింటున్న వాక్యమును బట్టి నువ్వు పొందిన రక్షణ అనుభవము ఖచ్చితంగా మండాలి. మండితేనే వంట. ఎట్లా మండితేనే ఆరిపోతే కంట. ఇది ఎట్టుండదనంటే మన క్రైస్తవ తంతు ఎప్పుడు తప్పులు పట్టేదే. ఎట్లా ఎప్పుడు తప్పులు పట్టేది. ఇంకా ఇంతకు తప్పితే ఇంకా మనం యేసుప్రభువుని నమ్మేనో అబద్ధీకుని నమ్మేమో నాకు తెలియదు. కానీ ఎప్పుడు నా పెండ్లాముని తప్పు దొరికించుకున్నాను, ఎప్పుడు నా పెండ్లాముని తప్పు దొరికించుకున్నాను అని ఆలోచన చేస్తున్నాడు మొగుడు, అనుమానపు మొగుడు. ఎవరు? ఒకనాడు అట్లా బయటి నుంచి ఇంటికి వచ్చి ఆమె రొట్టె చేస్తుంటే, ఏయ్ నువ్వు నిజంగా నాకు పెండ్లాం అయితే ఊగకూడదు, కదలకూడదు, రొట్టె ఎట్ట చేయాల? ఎట్లా ఎట్లా ఊగకూడదు, కదలకూడదు, రొట్టె ఎట్లా చేయాలి? అప్పుడు నువ్వు నాకు పెండ్లాం, అప్పుడు ఒప్పుకుంటాను. చెప్పు బెరం చెప్పు. నాకు కొంచెం సమయం ఇవ్వని ఆమె కాసేపు పిండి తీసుకేది అట్లా ఇడిచిపెట్టి, ఏమన్నా తిప్పలనే నువ్వు నా మొగుడు అయిన దానికి, నన్ను పెండ్లాం అయిన దానికి నువ్వు చెప్పినట్టు చేస్తాను. కానీ నేను రొట్టె చేసినాక గడ్డం కదిలీయకుండా తినాల. ఎట్లా తినాలా? ఇతను గడ్డం కదిలీయకుండా తింటాడా? ఆమె ఊగకుండా రొట్టె చేస్తుందే. ఒరే సమస్యలు బోలెడన్ని ఉంటాయి రా జూలకాలు సంఘస్థులారా. వాటిని వదిలిపెట్టు. వాటన్నిటి
నుండి విడిపించుటకే క్రీస్తు వచ్చాడు. నువ్వు పొద్దుమూకులు వాణ్ణి నిన్ను చూసుకుంటా రక్షణను పాటు చేస్తావే. లేవియాకాండం 6:12-13 చూడు ఏమంటాడు. అది ఆరిపోయినామండి. ఇంకా ఆరిపోయినోడు ఇంకొకరిని ఆర్పకుంటే ఇంకేం చేసి నువ్వు బ్రతికింటే బ్రతికిస్తావు. ఇర్మి అదే అన్నాడు. ఆరాధన లక్షణం అదే. నేను ఒక మాట చెప్తాను చూడండి. ఇక్కడ నోటితో నువ్వేం పలకద్దు. నన్ను విడిపిస్తేవి, నన్ను కొట్టి, నన్ను ఇవన్నీ ఒక డూపేంటికి పలుకుతావు. నువ్వు బయట ఉంపించుకో. బయట ఏం చేయాలా? తన్నించుకోసి ఎవరి కోసం తన్నించుకుంటావు? అమ్మ ఏం చేయాలి మనము? ఒక ఆయక్క చాలా ముందు కూసుకుంటుంది. అంటే ఈ ఊళ్ళో కాదు, తెల్ల బట్టలు ఉంటాయి. ఎప్పుడు ప్రభువా ఉమ్ము వేయించుకుంటేవి కానీ నేను మాత్రం ఎవరితోనూ ఉంపించుకున్నాడో నీకు స్తోత్రం. ఎట్లా ఉమ్ము వేయించుకుంటేవి నా కొరకు, నేనైతే ఎవరితో ఉమ్ము వేయించు, ఎవరన్నా ఊమిస్తే నేను మళ్ళీ ఊమిస్తాను. ఇది రక్షణానుభవం అండి. అక్క యేసు విభుని దళచి మదిలో ద్వేషము తీసేయి, ప్రేమించు. క్రీస్తు నీలో ఉంటే, క్రీస్తు వాక్యం నీలో ఉంటే ప్రేమిస్తాడు. ఆరాధన ఏమనుకుంటుంది? మండుతూ ఉన్నావా? లూకా 12:35 ప్రకారంగా మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండనీయుడి. యోహాను సువార్త 5:35 ప్రకారంగా మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను. ఆరాధన భక్తి, ఆరాధన శక్తి నీలో ఉండగలిగితే నీవు నీ కుటుంబ విషయంలో మండుతూ ప్రకాశిస్తూ ఉండాలి. అలాగనే మనం ఇర్మియా గ్రంథం 20:9 ప్రకారంగా చూస్తే అది నా హృదయంలో అగ్ని వల్ల మండుచూ ఉండేను. అక్క చెల్లి, నీ కుటుంబంలో కూర్చున్నటువంటి రక్షణానుభవం మండుతూ ఉన్నదా? సత్యంగా ఉన్నదంటే మాకేం తక్కువనా? ప్రార్థన చేయడానికి వస్తారా లేదా? మా ఊర్లో వచ్చినట్టుగా అందరూ రావాలని ఇంకా అన్ని ఊర్లోని వాళ్ళు వస్తారు. వాళ్ళకేం తెలుసు? లేవియాకాండం 6:12 బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతూ ఉండాలి. ఆడపిల్లలు తెలుసు మంట తగ్గితే పప్పు ఎట్లయితుంది, అన్నం ఎట్లయితుంది అని. పప్పు తయారయ్యే వరకు మంటుండాలి, అన్నం తయారయ్యే వరకు మంటుండాలి, రొట్టె కాలే వరకు మంటుండాలి. అవునా? తగ్గిపోతే అన్నీ. కనుక ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి ఒక శాస్త్రి వచ్చి ఏమంటున్నాడనంటే, చూడండి ఒక మాట. మత్తయి సువార్త ముగిస్తాను, 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8:18 నుంచి 22 వరకు మీరు చదువుకోండి. నాకైతే 22 చదవండి ఇప్పుడు. అవును, నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే నాకు టక్కున ఏం మట్టుకొచ్చేదంటే ఈ ప్రజలను చూసి కసువు ఎంతమంది ఊడిసేస్తారమ్మా గంపలులా? కసువు ఎంతమంది ఊడిసేస్తారా అని అంటే, కసువు అంటే మీకు తెలదా? ఏమంటారో ఇక్కడ ఏమంటారో నాకు తెలదు. మరేం జవాబు లేదు. కసువు అంటే ఏమిటి? అది ఇక్కడ ఏమంటారు? ఇక్కడ కసువే కదా. మరి ఏం పడతారే? ఊడుస్తారు. ఊడ్చి ఏమిటికి ఎత్తుతారు? ఇప్పుడు ప్రార్థన చేసి పారేసి వస్తారా? నువ్వు అర్థం మాట్లాడు. ప్రార్థన చేసి పారేసి రావాల. ఇప్పుడు నుంచి అట్లా నేర్చుకోండి. విశ్వాసం లేనివాడు, నిరీక్షణ లేనివాడు, పరజనులైన వాడు సంఘ సహవాసం రాడు. కసువు లాంటి ఏం చేస్తావు? కసువుకే ప్రార్థన లేదంటే కసువులో సచ్చినోని ఎవడు పారేసినా కూడా ఏం లేదు. అది భ్రమ నేర్చుకున్నారు. ఎందుకీ భ్రమలు నీ అందుండు సందేహము వీడు, ఎందుకీ భ్రమ. మరి బతికినప్పుడు ఏమైంది? ఆయన ఎవరి దేవుడు? ఆయన ఎవరి దేవుడు కాదు. 38:19 ఏముంది? యెషయా 38:19. నీ ఆరాధన దేనికి సంబంధించింది? నువ్వు ఆరాధన భక్తురాలో భక్తుడు అయితే
గట్టిగా చదవాలమ్మా. సజీవులు సజీవులే కదా, ఆ. నిన్ను స్తుతించుదురు. అవు. ఈ దినమున ఆ. నేను సజీవుడనై ఆ. నిన్ను స్తుతించుచున్నాను. ఈ దినమున నేను చాలామంది ఇక్కడ స్థుతులు చెల్లించేటప్పుడు నేను బాగా గమనిస్తాను కదా, అన్నలు తప్పులు చేస్తారు. రకమన్న గ్యారెంటీ అంటాడు ఆ మాటని. ప్రభు ఈ దినమున నేను సజీవుడనై నేను స్థుతిస్తాను అని. మరి అసలే రానోని వాళ్ళ సంగతి ఏం సంగతి ఏమని చేస్తావు నువ్వు? సజీవులు అంటే ఎవరమ్మా? ఇప్పుడు మనం ఇంతమంది చూసిన ఏమై ఉన్నాము ఇప్పుడు? అంతే కదా. మరి చాలామంది సత్యమైన ఉన్నారు, రాలే. మనకు అంటుకోని వాళ్ళే అంటే మన పిల్లలు కావచ్చు, మన భర్తలు కావచ్చు, మన కోడళ్ళు కావచ్చు, మన తాతలు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఒకరైనా చాలామంది రాలి. వాళ్ళు ఏమైనారు? మత్తయి సువార్త 8:22 చూడు ఏమనింది. యేసు ఆ. అతన్ని చూసి ఆ. నన్ను వెంబడించుము. ఉమ్. మృతులు ఆ. తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను. మృతులు ఎవరు? తమ మృతులు ఎవరు? మృతులు ఎవరు? తమ మృతులు ఎవరు? అదే చదువు ఆ మాట మళ్ళీ. వాడు ఏమన్నాడంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి పైన 21 చదవండి. పైన 21. శిశువులలో ఆ. మరియొకడు, ప్రభువా, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా పాతి పెట్టుట కంటే ఏమైనాడు? రైట్. ఏం పెట్టుకొని రావాలి ఇప్పుడు? మా తండ్రిని పాతి పెట్టి నీ యొద్దకు వస్తాను అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు 22లో? యేసు ఆ. అతన్ని చూసి నన్ను వెంబడించుము. మృతులు ఆ. తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను. ఎవరండి మృతులు? తమ మృతులు ఎవరు? మీకు ఇంకా లైన్ క్లియర్గా అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 3:1 లేక 3వ వచనం చదువు. మీకు క్లియర్గా అర్థం కావాలంటే మొదటి నుంచి చదవాలి. ప్రకటన 3 అక్కడ కొన్ని క్రియలు ఉన్నాయి. మొదటి నుంచి చదివితే 3వ వచనంలో క్లియర్గా సంఘం మీద ఒక తప్పు మోపుతున్నాడు. సార్దీస్ సంఘం చదువు. సార్దీసులో ఉన్న సర్వకు దూతకు ఇలాగు రాయను. ఏమని? 7 నక్షత్రములను హ్మ్. 7 రాత్రులు గల వాడు చెప్పు సంగతులు ఏమనగా, హ్మ్. ఈ క్రియలను నేను ఎరుగుదును. ఆ. ఏమనగా, ఆ. జీవించుచున్నావన్నా, వాయిస్ తగ్గిస్తున్నావమ్మా. ఉన్నది గాని ఆ. నీవు మృతులవే. జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడవంటే అర్థం ఏంటి? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము. చచ్చినాక తిప్పలు పడేది ఏదో, బ్రతికినప్పుడు తిప్పలు పడండి. మంచంలో ఉన్నప్పుడు తిప్పలు పడండి. హాయిగా ఉండొద్దు, హాయిగా ఉండొద్దు. రక్షణ అనేది చాలా బాధ్యతతో కూడిందండి, భారంతో కూడిందండి. నువ్వు హాయిగా ఇటుకు వచ్చిపోయేది కాదు. యెహోషువ ఖచ్చితమైన మాట ఏమన్నాడంటే, మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారని అంత తపన, అంత తృష్ణ, అంత పట్టు, అది ఆరాధన సత్యము. నువ్వు మండుతూ ఉండాలి, ఆరిపోవడానికి వీలు కాదు. ఆరాధన ఆరాధన. ప్రియులారా, ముగింపులో నేను మీకు ఇంకా స్పష్టంగా ఇప్పుడు చదివిన మాటలనే అట్లా ఆనబెట్టి నేను ముగిస్తాను. నువ్వు ఏం స్తుతులు చెల్లిస్తావో అది నీది ఎట్లుండాలి అని అంటే, ఇక చూడండి, శత్రువుని ప్రేమించే మనసు ఉండాలి నీ స్తుతులలో. ఒక చెంప కొడితే నోటితో అన్నది గబ్బున అని ఉద్దరుల ఎందుకు కావాలా? మాట్లాడితే నగదు మాట్లాడాలా, ఉద్దర మాటలు చెప్పొద్దు. అదే అబద్ధం అని బైబిల్ అబద్ధం అంటుంది, లోకం ఉద్దర అంటారు. వద్దు. తనలు తినే మనసు ఉందా? శత్రువుని ప్రేమించే మనసు ఉందా? శత్రువుని క్షమిస్తావా? నువ్వు ఈ పనులు చేయకపోతే నువ్వు ఆయనకు అవమానకరంగా అప్పుడప్పుడు అనేవాళ్ళు, వీడు తప్ప పుట్టాడు, ఈడు మాకు ఈడొకడు ఎట్లా పుట్టాడా అని మీకు రావా మాటలు? మీరు ఇట్లాంటివి ఏం పలకరేమో. నాను ఒకటి నిలబడి మాట్లాడుతున్నట్లుంటాను.
కాదు. మీరు మీ మీ అపవాది తండ్రి యొక్క సంబంధులు అంటాడు యోహాను సువార్త 8:44. ముగిస్తున్నా. తర్వాత 2వ అంశంలో కొంచెం చూసుకొని బలలో పాల్గొందాం. చూడి యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది మన తండ్రి ఎవరు? మొదటి తండ్రి దేవము. మన తండ్రి ఎవరు? మన అప్ప ఎవరు? హోషేయ గ్రంథం కనుక చదివితే హోషేయ గ్రంథం చదివితే ఈ కొత్త మొగుడు ఏ వద్దామో అన్ని కట్టుదిట్టాలు పెడతాడు. ఆ పాత మొగుడు ఎక్కడ పోయినా అదే సుజానమ్మ అని చెప్తే చూడు, అటు పోయినా ఎక్కడ తిరిగినా ఏమంటుండలేదని వీడు ఇష్టం వచ్చినట్టు తిప్పుతాడు, ఇష్టం వచ్చిన ప్రార్థనలు చేపిస్తాడు వీడు సైతాన్ గాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. చదువు ఇంకా. మీ తండ్రి యొక్క దురాశలు అంటే ఇది కావాలా, అది కావాలా, అది కావాలా, ఇది కావాలా. నీళ్ళు కాగవనో లేదని ఇట్లా కొడతామా? ఎట్లా తెల్లలేండి అట్లాంటివన్నీ తెలవు. పని మనుషులు ఉంటారు మీకు, వాళ్ళకైతే తెలుస్తాయి. బువ్వ ఉడికేదనో లేదని అట్లా కొడతారు మీరు. అట్లా కాదులే, పనులు ఉంటారు మీకు. ఇట్లా ఒక మెతుకు చూసి ఇట్లా జాగ్రత్త. నువ్వు నాకు నీవి ఏడు నేను చెప్తున్నా మళ్ళీ. ఆడ గుంపులు ఏముండవు ఆడ. ఇవన్నీ పనికిరావు. నువ్వు భ్రమపడాల్సిందే. క్రీస్తు రక్తములో ఎవరైతే కడగబడతారో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం. మీకు ఈ పగల ఆరాధనలో 3 ముఖ్యమైన రెఫరెన్సులు అండి. ఒకరు యోహాను 5:25, ఒకరు యోహాను 5:24, ఒకరు ఎఫెసీ 2, ఒకరు ఎఫెసీ 4:6. ఇట్లా లైన్ ఉండండి. ఒకరు యోహాను 5:25, ఒకరు యోహాను 5:24. 25 చదవండి ఒకరు. అంటే ఇప్పుడు వచ్చి ఉన్నది మృతులు అంటే క్రీస్తుని ఎరగని వారే, ఆయనకు దూరంగా ఉన్నవారే. మన పిల్లలు కావచ్చు, మన కొడుకులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు అని ఇప్పుడే చెప్పాను నేను. వినపడుతూనే ఉంది. ఇంకా వద్దమ్మా, ఇది ఇప్పటికి ఇక్కడికి మాత్రమే 25. 24 చదవండి ఒకరు. మరి మీ ఇంట్లో విశ్వసించారో లేదో ఆలోచన చేయండి. ఎంతమంది విశ్వసించారు, ఎంతమంది నమ్మారు? కలిపి కొట్టరా కావేటరం కానీ చూడొద్దు. గుంపులో గోవింద్ అన్నట్టుగా మాట్లాడద్దు. ఎఫెసీ 2:1. ఎంతమంది మీరు క్రీస్తులో మీ ఇంట్లో బతికారు, ఎంతమంది సచ్చారు క్రీస్తు లేకుండా? 4వ వచనం అక్కడే. క్రీస్తుతో కూడా నీ ఇంట్లో ఎంతమంది బతికారు, ఎంతమంది బతికలేరు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, ఇంకెంతమంది అపవాది సంబంధులుగా ఉన్నారు? పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. ఇది మిమ్మల్ని నిష్ఠూరం చేయడానికి కాదు. మీకంటే ఎక్కువ నాకే భారం ఉంది. నా కుటుంబంలో అటువంటి బాధ్యతలు ఉన్నాయి. నేను నా ఇంటికి తండ్రిని. ఎవరికో చెప్పేది గొప్ప సంగతి కాదు, ఎవరినో ఎత్తిపొడిచేది గొప్ప సంగతి కాదు. చాలా కష్టం ఇది. అయితే నేను చెప్తున్నా, యేసుప్రభు ఒక మాట అన్నాడు సిలువలో. మొట్టమొదటి మాట ఏది? కోడెక్కడ? త్వరగా లూకా 23 చదవండి. అందరూ చదవండి. అరే అందరూ చదవండి అంటే చూడండి. రక్షింపబడినాము అని చెప్పుకునే మీరు ఎవరైనా, నేను కరెక్ట్ ఉన్నాను అని మీరు ఎవరైనా, క్షమించే గుణం లేకపోతే వితౌట్ నువ్వు ఆయన ఎదగలేదు.
ప్రేమ కలిగిన వాడు దేవుణ్ణి ఎరిగిన వాడు. ఎట్లా రుజువు అంటే ప్రేమనే. యోహాను పత్రిక పోతే ఆలస్యం అవుతుంది కాబట్టి నేను చెప్తున్న మాట. క్షమించే మనసు నీకుందా? క్షమించే మనసు అన్న, నీకు క్షమించే మనసు ఉందా? పగ ద్వేషం ఏం పెట్టుకోవద్దు. ఎవడో నీ అమ్మడు రాడు, ఎందుకు దూరం అవుతావు? అక్క, క్షమించే మనసు ఉందా? మోసపోతావు గట్టిగా యేసు చిన్నగా యేసు చిన్నగా ఎవరైనా నేర్చుకుంటారు. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆరాధనలో ఎవరైతే పాల్పొందుతున్నారో క్షమించే మనసు లేకపోతే అది మీ ఇష్టం. ఆయన క్షమించాడు, నువ్వు క్షమించాలి. మాదిరి జీవితం. మోకరిద్దాం. ఇంతవరకు విన్న వర్తమానమును బట్టి మండుతుందా?